అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ రిటర్న్ జర్నీపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పట్లో భూమి మీదకు వచ్చే సూచనలు ఏవీ కనిపించడం లేదు. వ్యోమగాముల రిటర్న్ జర్నీపై నాసా తాజాగా కీలక అప్డేట్ ఇచ్చింది. భూమిపైకి వీరిద్దరి తిరుగు ప్రయాణం ఈ ఏడాది లేనట్లేనని స్పష్టం చేసింది నాసా. వారిద్దరిని 2025 ఫిబ్రవరిలో తిరిగి తీసుకువస్తామని ప్రకటించింది. అంతేకాదు వ్యోమగాముల తిరుగు ప్రయాణానికి స్పేస్ ఎక్స్ సహాయం తీసుకోవాల్సి రావచ్చని భావిస్తోంది. ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న వారిద్దరిని తీసుకురావడానికి బోయింగ్ యొక్క స్టార్ లైనర్ అంతరిక్ష నౌక సురక్షితం కాకుంటే స్పేస్ ఎక్స్ కి చెందిన క్రూ డ్రాగన్ ని ఉపయోగించాల్సి ఉంటుందని చెబుతోంది. నాసా ప్రకటనతో ఇటు సర్వత్రా ఆందోళన నెలకొంది. ఇప్పటికీ స్టార్ లైనర్ లో తలెత్తిన సమస్యలు పరిష్కారం కాకపోవడం, నాసా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయనున్నట్లు ప్రకటించడం ఆందోళన కలిగిస్తోంది. వాస్తవానికి జూన్ 14న ఆమె తిరిగి రావాల్సి ఉండగా సాంకేతిక సమస్యల కారణంగా ప్రయాణం వాయిదా పడింది. ఆ తర్వాత జూన్ 26వ తేదీకి సునీత విలియమ్స్ రిటర్న్ జర్నీ మారింది. కానీ ఇప్పటికీ రిటర్న్ జర్నీపై క్లారిటీ రాలేదు. విమానాల తయారీ దిగ్గజం బోయింగ్ సంస్థ తొలిసారి అభివృద్ధి చేసిన స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ను ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు సునీత విలియమ్స్ తో పాటు అమెరికాకు చెందిన మరో వ్యోమగామి విల్మోర్ జూన్ 5వ తేదీన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. అయితే నింగిలోకి దూసుకెళ్తున్న క్రమంలో అందులో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. 28 థ్రస్టర్లకు గాను 5 మొరాయించాయి. ఒక్కసారిగా ఆందోళన చెందిన నాసా సైంటిస్టులు భూమి నుంచే రిమోట్ కంట్రోల్తో సహాయంతో తాత్కాలిక మరమ్మతులు చేశారు. ఆ తర్వాత స్టార్ లైనర్ INS తో విజయవంతంగా అనుసంధానమై జూన్ 13వ తేదీన అంతరిక్ష కేంద్రంలోకి అడుగుపెట్టారు. సునీత విలియమ్స్ తో పాటు విల్మోర్ సురక్షితంగా అక్కడికి చేరుకున్నారు. స్కెడ్యూల్ ప్రకారం వారం తర్వాత స్టార్ లైనర్లోనే వ్యోమగాములు సునీత విలియమ్స్, విల్మోర్ తిరిగి రావాల్సి ఉంది. కానీ దానికి పూర్తి స్థాయి మరమ్మతులు చేస్తే తప్ప అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరలేరని పరిస్థితి నెలకొంది. మరోవైపు స్పేస్ ఎక్స్ క్రూ 9 మిషన్లో భాగంగా నాసా వ్యోమగాములు జెనా కార్డుమాన్, నిక్ హేగ్, స్టెఫానీ విల్సన్, అలెగ్జాండర్ గోర్బునోవ్ ఈ నెల 18న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరాల్సి ఉంది. స్కెడ్యూల్ ప్రకారం 23వ తేదీ నాటికి INS కు చేరాల్సి ఉంది. కానీ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి స్టార్ లైనర్ వెనక్కి వస్తే తప్ప క్రూ 9ను పంపడం కుదరదు. దీంతో ఏం చేయాలో అర్థం కాక నాసా సైంటిస్టులు తలలు పట్టుకుంటున్నారు. దీనికి తోడు సునీత విలియమ్స్ ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తున్నట్లు సమాచారం అందుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. గడువు ముగిసినా స్టార్ లైనర్ సిద్ధం కాకుంటే దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని భావిస్తోంది నాసా. బోయింగ్ సంస్థ రూపొందిన స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ను ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు భారత సంతతికి చెందిన వ్యోమగామిని సునీత విలియమ్స్ తో పాటు బుచ్ విల్మోర్ బయలుదేరారు. ఈ రోదసి యాత్ర మొదటి వారం రోజులు అనుకున్నారు. కానీ యాత్ర గడువును క్రమంగా పెంచారు. వ్యోమ నౌకలో తలెత్తిన సాంకేతిక కారణాలతో ప్లాన్ అడ్డం తిరిగింది. రోజులు గడుస్తున్నా నేటికి క్లారిటీ లేకుండా పోతోంది. వ్యోమగాములు అంతరిక్ష కేంద్రంలో ఉన్నారు. 28 థ్రస్టర్లకు గాను 5 వర్క్ చేయడం లేదు. తిరిగి భూమి మీదకు రావాలంటే తప్పకుండా 28 థ్రస్టర్లు పనిచేయాలని సైంటిస్టులు చెబుతున్నారు. స్పేస్ నుంచి రిపేర్ చేసే ఛాన్స్ అయితే కనిపించడం లేదు. అలాగని భూమి నుంచి రిపేర్ చేస్తున్న థ్రస్టర్లు సరిగా స్పందించడం లేదు. దీంతో నాసా సైంటిస్టులు సందిగ్ధంలో పడ్డారు. అంతేకాకుండా స్పేస్ క్రాఫ్ట్ లోని సర్వీస్ మాడ్యూల్లో 5 చోట్ల హీలియం గ్యాస్ లీక్ అవుతోందట. ప్రస్తుతం వీటికి సంబంధించిన మరమ్మతులు చేస్తున్నారు. దీంతో బుచ్ విల్మోర్ అండ్ సునీత విలియమ్స్ ఎప్పుడు తిరిగి భూమి మీదకు వస్తారన్నది పెద్ద సస్పెన్స్ గా మారింది. మరో విషయం ఏంటంటే సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు భూమిపైకి వచ్చేందుకు ఇంకా 16 రోజులు మాత్రమే ఉందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. దీంతో నాసా వర్గాల్లో ఆందోళన స్టార్ట్ అయింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. పైకి ప్రకటించకపోయినప్పటికీ నాసా కూడా టెన్షన్ పడుతుందని స్పష్టమవుతోంది.